మహారాష్ట్ర రాజకీయాల్లో వరుస ట్విస్టులు సంచలనంగా మారాయి. విపక్ష కూటమి మహావికాస్ అగాడిలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. అగాడి సమావేశానికి 23 మంది విపక్ష ఎమ్మెల్యేలు డుమా కొట్టారు. ఎన్సీపీ ఎస్పీ చీఫ్ శరద్ పవార్, ఆ పార్టీ కీలక నేత జయంత్ పాటిల్ సైతం ఈ భేటీకి రాలేదు. ఉద్ధవ్ సేనకు చెందిన 6 లోక్సభ ఎంపీలు షిండే సేనలో చేరిన నేపథ్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపైన చర్చించారు. అయితే 60 మంది విపక్ష ఎమ్మెల్యేలకు 23 మంది గైర్హాజరయ్యారు. ఈ కీలక సమావేశానికి అధినాయకులతో పాటు ఎమ్మెల్యేలు డుమా కొట్టడంపై అసహనం వ్యక్తం చేశారు మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే. మనం నిజంగానే కలిసి ఉన్నామా అంటూ కూటమి భాగస్వామ్యులనే ప్రశ్నించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.